సార్ గత గవర్నమెంట్లో అనేకమైన పదవులు అనుభవించి కొన్ని శాఖల్లో ఇప్పుడు కార్పొరేషన్లో కానీ ఉదాహరణ ఇచ్చాడ్లో కానీ పదవులు అనుభవించేసి స్కాముల్లో దోపిడీ చేసి ఈ రోజున అదే పార్టీ నాయకులు మీ పార్టీలోకి వచ్చారు. వాళ్ళని ఎలా ఆహ్వానిస్తున్నారు? ఇప్పుడు జరిగినటువంటి అవినీతి ఎవరు దాన్ని రికవర్ చేస్తారు? ఎలా చేస్తారు? అంటే ఇక్కడ అసలు పార్టీ మారిన తర్వాత చేసిన అవినీతి అంతా పోద్దంటారు. అంటే ఇక్కడ విలువలు, విశ్వసనీయత అనేది దాదాపుగా కనపట్టలేదు ఎక్కడ కూడా. కనుచూపు మేర కూడా ఎందుకంటే చేరేవాడికి ఎటు ఆ యొక్క కుంభకోణాల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశం చొప్పున చేరే ప్రయత్నం చేస్తారు. కానీ చేర్చుకునేటప్పుడు మనం కూడా అప్రమత్తంగా ఉండాలా. వాళ్ళకంటే అవినీతి మరక, అవినీతి బురద మనకు కూడా ఉంటుంది. అదే మరక మీకు ఎన్డీఏ కూటమి అంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తులు చేరినందువలన పార్టీకి వచ్చి కొత్త ప్రయోజనం లేదు. ఉన్నవాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే చాలు, ఉన్నవాళ్ళు అసంతృప్తి రాకుండా ఉంటే చాలు, ఉన్నవాళ్ళని ఎలర్ట్ చేసుకొని వాళ్ళని బాగా వాళ్ళ ద్వారా వాళ్ళ చేత సక్రమంగా పనిచేపిస్తే చాలు. కొత్త వాళ్ళు రావాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు అసలు అతను 11 సీట్లకు పరిమితి చేశారు. 50% పైగా మనకు ఓటింగ్ ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్ధరించేదే ఉంది? వాళ్ళు వచ్చిన వాళ్ళ అవసరం ఏమన్నా ఉందా? అవసరం ఏమాత్రం లేదు. కాబట్టి ఏదైనా నిజాయితీ కలిగిన వాళ్ళు ఎవరు లేరు ఆ పార్టీలో, ఒక్కడు లేడు. నిజాయితీ కలిగినోడు అయితే ఎలక్షన్ ముందే వచ్చేవాడు. అక్కడ మొత్తం కూడా అవినీతి ఊబిలో కూరుకుపోయిన వాళ్ళే, గతంలో కూడా అవినీతికి పాల్పడిన వాళ్ళే. ఏమాత్రం కూడా వాళ్ళలో చిత్తశుద్ధి కానీ, నిజాయితీ కానీ, ప్రజల పట్ల అభిమానం కానీ ఏమాత్రం లేదు. అభివృద్ధి పట్ల ధ్యాస లేదు. అలాంటి వ్యక్తులు ఆ పార్టీలో ఉన్నారు. మళ్ళీ మన పార్టీలో చేర్చుకోవడం వల్ల ఇక్కడ కూడా అదే పరిస్థితి రాకుండా అంటే పొల్యూట్ అయిపోద్ది కదా. ఖచ్చితంగా రాజకీయ కాలుష్యం, మొత్తం కూడా రాజకీయాలు ఇప్పటికే కలుషితం అయ్యాయి. అలాంటి వ్యక్తులు రావడం వల్ల మరింత కలుషితం అయింది, మరింత నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ మామూలుగా పెద్దల సభ అనే దానికి ఎవరైతే నిజంగా మేధావులు ఉన్నారో వాళ్ళని పంపాలి. కానీ దానికి కూడా గతంలో ఏ విధంగా వెళ్ళారు, ఎట్లా జరిగింది ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే వాస్తవంగా చాలా బాధగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గుంటూరులో చూసుకుంటే మిర్చియాడికి చైర్మన్గా చేశాడు. అవును, సమ్ ఎక్సెంట్ పర్సన్. ఇవాళ అదే పర్సన్ మళ్ళీ ఈ రోజున మీ ఎన్డీఏ పార్టీకి వచ్చారు. అవును. ఇప్పుడు మరి తన హయాంలో జరిగినటువంటి అవినీతి ఏమైపోతుంది? అదంతా ఇంకా మూసిగా క్లోజ్ అయిపోయింటారు, ఆ ఫైల్ అంతా క్లోజ్ అయిపోద్ది అంటారు. అధికార పార్టీకి వచ్చారు కదా. అంటే మిర్చియార్డుకు సంబంధించిన వాళ్ళు ఇంకెవరు రాలా. ఎమ్మెల్సీ ఉన్నాడు కదా సార్, యేసుపాదం రాలా. ఒకళ్ళ వస్తాడేమో. ఆల్రెడీ పార్టీ వైసీపీ రాజీనామా చేశారు, టీడీపీ జాయిన్ అయ్యారు సార్. ఆయన జాయిన్ కాలే, ఇంకా పేపర్లో కూడా ఇచ్చారు, నేను పార్టీకి రాజీనామా చేస్తాను, నేను టీడీపీ జాయిన్ అవుతానని చెప్పి. జాయిన్ అవుతానన్నాడేమో కానీ ఇంకా జాయిన్ కాలేదు. ఆహ్వానిస్తారా వస్తే పార్టీ? అంటే సహజంగా ఇప్పుడు ఇతను ఇంకా చిన్న చేప. ఎందుకంటే తిమింగలాలే పార్టీలో జారుతున్నప్పుడు ఇక చిన్న వాళ్ళు ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇంత తిన్నోళ్ళు ఉన్నారు, ఇంత అత్యంత ఇంకా ఇప్పుడు ఇతను పెద్దగా అంత పెద్ద కాదు. కాబట్టి ఇంకా పెద్ద వాళ్ళు భవిష్యత్తులో కూడా జారకుండా ఉంటే చాలా సంతోషం. రేపు పొద్దున ఇంకా ఎలాంటి వాళ్ళు చేరతారని నాకు భయంగా కూడా ఉంది. సరే, ఇది మంచి ప్రభుత్వం కాదు, రైతులను ముంచే ప్రభుత్వం అంటారు వైసీపీ. ఏమంటారు దాని గురించి? నిజంగా ఇది రైతులు ముంచే ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అంటారా? వాస్తవంగా అయితే ఇప్పుడు ఎంతో కొంత నేను ఇందాకనే చెప్పాను, కేవలం 6-7 నెలల వ్యవధి ఒక ప్రభుత్వం యొక్క దీన్ని నిర్ణయించే సమయం కాదు. ఇంకొంచెం సమయం తీసుకుంటే ఇది రైతులకు మంచి చేసుద్దా ముంచుద్దా అనేది తేలుద్ది. ఇప్పటి వరకు అయితే రైతులకి ఏ ప్రభుత్వం కూడా రైతుల్ని ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అనుకూలించాలా, ఇక్కడ ఉన్న మొత్తం కూడా ధరలు నిర్ణయించే ఇది మొత్తం కూడా ఇదేది డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. కేవలం ఒక ప్రభుత్వం రైతుల్ని పూర్తిగా ఉద్ధరిస్తుందని చెప్పుకోవటం అంటే మనం ఇది చేసుకోవటమే, మనం ఆత్మవంచన చేసుకోవటమే అవుతుంది. కొద్ది గొప్ప రైతులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ రాష్ట్రానికి మేలు చేసే ప్రభుత్వం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే, అది కూడా చంద్రబాబు నాయుడు గారే, అందుట్లో అనుమానం లేదు. కానీ అయితే కేవలం ఈయనే మొత్తం రైతులందరినీ ఉద్ధరిస్తాడు. రేపు పొద్దున్నే రైతులందరికీ కూడా స్టీల్ క్యారేజీలో భోజనాలు పోతాయి, వాళ్ళు వ్యవసాయ పనులు కూడా చేసే పని లేదని చెప్పుకోవడం. ఇదంతా కూడా రైతుల యొక్క స్థితిగతులు అనేది పండించే పంటలు, వాటి యొక్క ధరలు, అదేవిధంగా వాతావరణ పరిస్థితులు ఇవన్నీ కూడా అనుకూలించడం ద్వారా తప్ప వీళ్ళు ఇచ్చే మన వాళ్ళు ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీల వల్ల కానీ ఇవన్నీ కూడా పెద్ద వాళ్ళని ఒరగపెట్టవు. ఎందుకంటే నేను ఒక రైతుగా నేను మిర్చి పండించా, పసుపు పండించా, పత్తి పండించా, వరి
ధాన్యం పండించాను, అన్ని రకాల పంటలు పండించిన రైతుగా నేను అనుభవంతో చెబుతున్నా. వాళ్ళు పెద్దగా వీళ్ళ నుంచి కూడా ఆశించేది ఏముండదు. కాకపోతే ఏంటంటే ఈ మిర్చియార్డులో ఉన్నటువంటి దోపిడీలు ఇవన్నీ కూడా కాస్త అరికట్టి, ఎందుకంటే ఇక్కడ దొంగలు ఉంటారు, కాజేస్తూ ఉంటారు మిర్చి, పైపించి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటారు, దౌర్జన్యం చేస్తూ ఉంటారు. ఇవన్నీ జరగకుండా వాళ్ళకి ఏదో కాస్త లోన్ ఫెసిలిటీ, బ్యాంకుల ద్వారా లోన్ ఫెసిలిటీ వాళ్ళకి ఏదైనా ఉంటే అట్లా, కానీ ఏదైనా సబ్సిడీ మీద ఎరువులు, పురుగు మందులు లాంటివి కానీ అవి కూడా మరి ప్రభుత్వాలు అందజేస్తే బాగుంటుంది, విత్తనాలు ఇవన్నీ. సరే, సూపర్ 6 పేరుతో కూటమి అధికారంకి వచ్చింది. ఒక పెన్షన్ తప్ప ఎలాంటి పథకాలు అమలు చేయలేదు వైసీపీ పార్టీ. రోజుకు ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అనేది వైసీపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్ చెప్తారు. అంటే చెప్తారు డైవర్షన్ పాలిటిక్సే తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ప్రజలకు చేసేది ఏమి లేదని చెప్తారు. అంటే వాస్తవంగా పెన్షన్లు అనేది ఈరోజు కూడా ఇస్తూ ఉన్నారు. పెన్షన్ల విషయంలో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అది. ఇకపోతే ఈ ఫ్రీ బస్సుది కూడా ఇప్పుడు దాంట్లో అక్కడ వెళ్ళారు, అది కూడా వేశారు. అది కూడా రేపు శివరాత్రి నుంచి అది కూడా అమల్లోకి రాబోతూ ఉంది. ఇకపోతే ఆ గ్యాస్ కూడా మొన్ననే గ్యాస్ సిలిండర్ కూడా దీపం పథకం కూడా అమల్లోకి వచ్చింది. ఇక తల్లికి వందనం అట్లానే ఫీజు రియంబర్స్మెంట్ అది ఇక తొందరలో అది కూడా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ నిధుల కొరత చాలా తీవ్రంగా ఉంది. ఆ నిధుల కొరతను అధిగమించాలంటే సంపద సృష్టించబడాలి. సంపద సృష్టించబడాలంటే కేవలం 6-7 నెలల్లో రాదు. ఈరోజు మనం కనుక ఒక మొక్క నాటితే అది కొద్ది గొప్ప పెరిగి పెద్దదై అది ఫలితాలు వచ్చేటప్పుడు కొంత టైం పట్టుద్ది, సమయం పట్టుద్ది. అప్పటిదాకా ప్రజలు కూడా కొంత ఓర్చుకోవాలా. తెల్లారేపాటికి మాత్రం ఏది జరగదు. అది ఎన్నో గతంలో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు ఎటు జరుగుతుంది అనే దాని మీద మనం ఆలోచించాలి. అంటే సంపద సృష్టిస్తాన్న పేరుతో సంపద సృష్టిస్తాను, రాష్ట్రాన్ని అప్పులు చేస్తానని చెప్పి అధికారంకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు శ్రీలంక అవుదా అనేది బొగ్గం రాయిందని నాకు చెప్తారు మాజీ ఆర్థిక శాఖ మంత్రి. నిజంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారు. అంటే అప్పుల పాలు ఏం చేసేది, ప్రతి నెల అప్పులు చేస్తున్నారు, 3,000 కోట్లు అప్పులు చేస్తున్నారు. అప్పు చేయింది ఇక్కడ గడిచే పరిస్థితి లేదు, ఇంకెక్కడ సంపద సృష్టించని చెప్పి అంటారు. అసలు అప్పులు పాలు చేసే అవకాశం చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల. ఆయన ఆల్రెడీ దీన్ని చేయాల్సిన అప్పులన్నీ ఎక్కడ దొరికితే అక్కడ, ఎంత దొరికితే అంత అప్పుల మీద నడిచింది ప్రభుత్వం కూడా. ఇక ఇప్పుడు మా అప్పుల్ని వాళ్ళకి కొనసాగిస్తున్నారు, మేము ఎడ చేసాం వాళ్ళు అడ చేశారు అని వాళ్ళ తప్పుల్ని ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి ఒప్పుకుంటానే వీళ్ళు కూడా అదే విధంగా చేస్తారు. వీళ్ళు ఏదో సంపద సృష్టించకుండా మా పందాన్ని అవలంబిస్తున్నారనేది వాళ్ళు చెబుతుంది. అంటే సంపద సృష్టి అనేది ఎప్పుడు ఒక్క రోజులో జరిగేది కాదు. ఒక పరిశ్రమ పెట్టాలంటే 2 ఏళ్ళు పట్టుద్ది. ఆ తర్వాత అది మొత్తం కూడా అది ఉత్పత్తి అయ్యి అది మార్కెట్లో ఇది అయ్యి దాని నుంచి వచ్చేటువంటి పన్నుల రూపంలో కానీ ఇవన్నీ వచ్చేటప్పుడు కొంతమంది ఉపాధి అవకాశాలు లభించడం ద్వారా వాళ్ళకి ఆ విధంగా ఇక్కడ కొత్త నగరాన్ని నిర్మిస్తున్నారు. కొత్త నగరం నిర్మాణం ఇక్కడ ఇదివరకే నిర్మించిన నగరంలో విశాఖపట్నంలో, విజయవాడలో పెట్టితే అది వేరు. ఇక్కడ ఒక నగరాల నిర్మాణం జరగాల, తద్వారా అక్కడ సంపద సృష్టించబడుతుంది. 0 నుంచి స్టార్ట్ చేయాలి. అంతేగాని ఇప్పుడు వాళ్ళు అంటున్నారని మనం అనవసరం భుజాలతో ఊడుకోవటం కూడా పద్దాకులు వాళ్ళ గురించి ఎందుకంటే అతను అంత మానసిక పరిస్థితి అతను బాగలేదా లేకపోతే అతనికి మరి పూర్తి పరిపక్వత లేదా రాజకీయంగా కానీ మరొక విధంగా జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు. కానీ అతను చేసిన నష్టం అనేది ఇంకొక 20 ఏళ్ల దాకా తీర్చలేనిది, కోలుకోలేనిది. ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఇలాంటి వ్యక్తులను ఎన్నుకోవటం వల్ల జరిగేటటువంటి భావితరాలు కూడా ఇలాంటి వ్యక్తులను ఎన్నుకుంటే మనకి క్షమించు ఖచ్చితంగా.